వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముగ్గురే గెలుస్తారని జోస్యం చెప్తున్నారు బీజేపీ ఎంపీ అరవింద్ గారు. బీఆర్ఎస్ లీడర్లు అందరూ జైలుకి వెళ్లాల్సిందే అని కొండ బద్దలు కొట్టేశారు. వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా ఆయనే కన్ఫర్మ్ చేశారు. నమస్తే సార్, ఎవరెవరు వెళ్తారు సార్ జైలుకి? గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా అంటే ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే. ఆ, ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఓ ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా. వీళ్ళు నేను చేస్తారు. వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ గప్ప గప్ప గుద్ది రప్ప రప్ప జైల్లో వేయాలా? వామ్మో, పెద్ద స్కెచ్ చేశారుగా. జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. మీరు గప్ప గప్ప రప్ప రప్ప అని సెటైర్లు వేస్తున్నారు కానీ మళ్ళీ వచ్చేది మేమే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేంటారు? 3 సీట్లు రావిలకి తిప్పి కొడతాయి. 3 సీట్ల తూక వేసినట్లు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్? ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు. నెక్స్ట్ టైం ఏం మాటలు సార్ అయ్యి? అలా అనొచ్చా? తప్పు కదా. నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేటలో. ఏమనుకుంటున్నారు మరి? సిద్దిపేట హరీష్ రావు గారు అడ్డా. సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. మరి 3 సీట్లలో ఇంకో 2 సీట్లు ఎవరు గెలుస్తారో చెప్పలేదు. ఈ పాలు వచ్చినట్టు చెప్తారు.